నమస్కారం. ఎంఆర్‌న్యూస్‌కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోనే పాతూరు శివాలయంలో ఉన్న అయ్యప్ప స్వామి సన్నిధిలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో 3వ రోజు ప్రాయశ్చిత్తపు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో గత వైసీపీ ప్రభుత్వంలో లడ్డులో కల్తీ జరిగిందని నిర్వహిస్తున్న ప్రాయశ్చిత్తప దీక్షకు సంఘీభావంగా ఈరోజు 3వ రోజు ఈ శివాలయం ఆవరణంలో ఉన్న అయ్యప్ప స్వామి సన్నిధిలో ఈ యొక్క ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ అపశృతిని క్షమించాలని స్వామివారిని వేడుకున్నానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారని వెంకట సుబ్బయ్య తెలిపారు. అందుకని త్వరగా కూటమి ప్రభుత్వాలు ఈ ఎంక్వైరీ చేసి దీంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ, ఎంత పెద్దోడైనా సరే ఎంత చిన్నోడైనా సరే బయటికి తీసి వాళ్ళకి వెంకటేశ్వర స్వామి సాక్షిగా శిక్ష వేయాలని, దీన్ని త్వరగా ఎంక్వైరీ చేసి తేల్చాలని కూడా ఈ వెంకటేశ్వర స్వామి భక్తులు కూడా చాలామంది ప్రపంచం అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సమ్మని వెంకట సుబ్బయ్య, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శిని. ఇక్కడికి వచ్చిన జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జన సైనికులకు, వీర మహిళలకు అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో మన కలియుగ దైవమైన శ్రీ తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదము కలుషితము అవడం మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువు, ప్రతి భక్తుడు చాలా నిర్విరపోయి బాధపడడం జరుగుతూ ఉంది. దీనికి పరిహారంగా ప్రతి భక్తుడు ఏంటి ఈ విధంగా జరుగుతుంది, మన దైవం సన్నిధిలో ప్రసాదము, ఆయనకిచ్చే ప్రసాదంలో కూడా కలుషితం జరగడం ఏంది అని ప్రతి ఒక్కరూ బాధపడతా ఉన్నారు. దానికి నివారణ దిశగా జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దానికి పశ్చాత్తాపంగా ప్రాయశ్చిత్తం అయ్యేదానికి 11 రోజులు దీక్ష వహించారు. ఆయనకు మద్దతుగా కావలి జనసేన పార్టీ నియోజకవర్గం మొత్తం జన సైనికులు, వీర మహిళలు అందరము ప్రతిరోజు ఒక్కొక్క దేవాలయానికి వెళ్ళి నివారణ పూజలు చేపట్టాము. అందులో భాగంగా ఈరోజు 3వ రోజు మన కావలిలోని పాత ఊర్లోని శివాలయం సన్నిధిలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్లో పూజలు నిర్వహించడం జరిగింది నివారణ దిశగా. ఆ విధంగా ఎవరైతే కలుషితానికి పురిగొల్పారో, ఎవరైతే అందులో పాల్గొన్నారో, ఈవో ధర్మారావు కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అక్కడ ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరిపైన సిట్ వేసి, లేదు ఒక సీనియర్ జడ్జి చేత, సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ చేయించడం కానీ, లేదు సిబిఐ ఎంక్వైరీ వేసి ఎవరైతే నిందితులు ఉన్నారో దోషులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.